హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. సో రీసెంట్గా నేను పుష్ప 1, 2 రెండు చూడడం జరిగింది. ఈ పుష్ప మూవీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? సో పుష్ప అన్న పర్సన్ ఒక స్మగ్లర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ఏం లేదు. సో మనం ఒక మూవీలాగానే తీసుకుందాం. అది బయట ఎవరైనా అట్లా చేస్తే మనం ఎంకరేజ్ చేయలేం, కానీ మూవీ లాగా తీసుకుందాం. ఈ మూవీ నుంచి కొన్ని లైఫ్ లెసన్స్ తెలుసుకుందాం. ఒక కూలి వ్యక్తి ఫైనాన్షియల్ గా ఒక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయగలిగే స్థాయికి ఎదగడం అనేది గొప్ప మార్క్. సో ఆ ప్రొడక్ట్ లీగలా ఇల్లీగలా, సో అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది పక్కకు పెట్టిద్దాం. బిజినెస్ యాంగిల్ లో చూద్దాం. సో పార్ట్ 1 లో తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు, అంటే ఇంచుమించు తోడబుట్టిన వాళ్ళే కదా. తోడబుట్టిన వాళ్ళతోటి సొసైటీలో బాగా వెలివేయబడ్డాడు, బాగా అవమానించబడ్డాడు. అతని దగ్గర ఉన్నాయి మొత్తం లాక్కుపోయారు. స్కూల్లో జాయిన్ చేయడానికి ఇంటి పేరు లేకుండా చేశారు. పెళ్లి చూపుల టైంకి కూడా ఇంటి పేరు లేకుండా చేశారు. సో దీని నుంచి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి అప్పుడు ఫిక్స్ అయ్యాడు, నా అనుకున్నది ఏది నేను ఎవరి కోసం వదులుకోక్కర్లేదు, నేను లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి. సో ఇండియానే కంట్రోల్ చేయగలిగి ఒక పొలిటీషియన్ తమ్ముడు కొడుకునే ఫైట్ చేసి అన్న కూతుర్ని తీసుకురాగలిగాడు. ఇప్పుడు పుష్ప ఆడలేకపోతే వాళ్ళ అన్నలు ఆ అమ్మాయిని తెచ్చుకోగలిగే వల్ల ఒక పొలిటికల్ గా చాలా పవర్ ఉన్న వ్యక్తి వాళ్ళ కొడుకు మిస్టేక్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసుకొని ఉండే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళ తమ్ముడు కనుక లేకపోతే ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏమైపోయాయి. వాళ్ళ కూతుర్ని కాపాడిన తర్వాత అప్పుడు అన్నలలో మార్పు వచ్చింది. ఏ రోజు కూడా వాళ్ళ అన్నను కొట్టడానికి పోలేదు, వాళ్ళ ముందు నిలబడి చూపించాడు. సో ఎక్కడ కూడా సరే అవమానం జరిగిన కాడ రివెంజ్ ఎలా ఉండాలంటే వాళ్ళ ముందు అంతకన్నా గొప్పగా ఎదిగి వాళ్ళే మనల్ని సహాయం అడిగే పరిస్థితికి వచ్చినప్పుడు ఆ కిక్కు వేరుంటుంది. అవును కదా. సో ఇది ఈ పుష్ప మూవీలో నాకు చాలా బాగా నచ్చిన పాయింట్. బాగా అవమానించబడ్డాం, సొసైటీలో రిలేటివ్స్లో చాలా అవమానంగా తయారయ్యాం. అదే వ్యక్తి రేపు సొసైటీ కానీ చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ మనల్ని సహాయం అడిగే పొజిషన్కి మనం ఎదగగలగడమే గొప్ప సక్సెస్, గొప్ప రివెంజ్. దానికోసం కొట్టక్కర్లే, చంపక్కర్లే, ఎవరిని నాశనం చేయక్కర్లే. మనం ఎదిగితే చాలు ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒక రోజు మన సహాయానికి చేతులు కట్టుకొని నిలబడతారు. పనికి వెళ్ళాలి, కూలి పనికి వెళ్ళాలనుకున్నాడు. కూలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకటి 100 రూపాయల పని, ఇంకోటి 1000 రూపాయల పని. 100 రూపాయల పని కంఫర్ట్గా ఉంటుంది, 1000 రూపాయల పని రిస్క్ ఎక్కువ. కంఫర్ట్గా వెళ్ళిపోతే ఈ రోజుకు మనం పుష్ప గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. కంఫర్ట్ను వదిలేసి రిస్క్ తీసుకున్నాడు. రిస్క్ తీసుకొని 1000 రూపాయల పనికి వెళ్ళాడు. ఆ 1000 రూపాయల పనిలో ప్రాబ్లం వచ్చింది. సో లోడింగ్ చేసే టైంలో పోలీసులు వచ్చేసారు. దాన్ని దాచిపెట్టే క్రమంలో తను జైలుకి వెళ్ళాడు. అక్కడ కూడా ఆ కొట్టే దెబ్బలకి మనమైతే ఖచ్చితంగా అది ఎక్కడ దాచిపెట్టామో లారీ ఎక్కడుందో చెప్పేస్తాం. కానీ అదంతా కష్టం ఊరుకొని తెల్లారి కొండారెడ్డి బ్రదర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడి బెయిల్ ఇప్పించుకొని లొకేషన్ చూపించి 5 లక్షల డబ్బు తీసుకోగలిగాడు. 1000 రూపాయల కూలీకి వెళ్ళేవాడికి 5 లక్షల డబ్బు అనేది అంత మామూలు వ్యవహారం కాదు. లైఫ్లో ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు రిస్కులు ఉంటాయి, పెయిన్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఏజెంటో, ఇన్సూరెన్స్ ఏజెంటో, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంటో, లేకపోతే ఒక చిన్న స్టార్టప్ ఏదో స్టార్ట్ చేశారు. మనకుండే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల వాళ్ళే నీకు చేత కాదులే, నువ్వు చేయలేవులే అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. రెండో స్టేజ్కి వెళ్తే పెట్టుబడి దొరకపోవచ్చు, లేదా దొరికిన పెట్టుబడి సరిపోకపోవచ్చు, లేదా చేస్తున్న బిజినెస్ను ఫెయిల్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి పుష్ప జైల్లో ఇరుక్కున్నట్టు మనం డబ్బుల ప్రాబ్లంలో ఇరుక్కోవచ్చు. ఈ అవమానాలన్నీ భరించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకుండా పుష్ప జైలు నుంచి బయటకు వచ్చి 5 లక్షల ట్రాన్సాక్షన్ చేయగలిగాడా? లేదు కదా. ఆ రిస్కులు తీసుకోవడం వల్ల ఫస్ట్ 5 లక్షలు చూశాడు. మనం కూడా కంఫర్ట్ వదిలేసి కొంచెం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో జనాలతో మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్లో చాలా అవమానాలు వస్తాయి, చాలా నెగిటివ్స్ వస్తాయి, మొహం మీద తలుపులు వేస్తారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లు ఎత్తారు. ఈ అవమానాలన్నీ భరించకుండా లైఫ్లో డబ్బు చూడలేము. సో కాబట్టి కంఫర్ట్ నుంచి బయటికి రావాలి. థర్డ్ స్టెప్, ఒక లంసమ్ వచ్చింది, 5 లాక్స్ ఏదో వచ్చింది. ఈ 5 లాక్స్ లంసమ్ తోటి తను డీల్ చేసిన స్మగ్లర్ ఉన్నారు కొండారెడ్డి. ఈ కొండారెడ్డి దగ్గరికి వచ్చేసి మిగిలిన డీల్స్ కూడా తను కంటిన్యూ చేసుకోవడానికి ఐడియాస్ ఇచ్చాడు. ఆ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ఐడియా ఇచ్చారు. ఈ ఐడియా తోటి తనకి మళ్ళీ ఇంతకు ముందు లాగానే 5 లాక్స్ వస్తుంది. కానీ చాలా తెలివిగా జస్ట్ కమిషన్ తీసుకోవడానికి రాలా, పార్ట్నర్షిప్ అడిగాడు. నీకు 1 లాక్ లాస్ అయిపోతున్నావు, 1 లాక్ లాస్ అయిపోయినా పార్ట్నర్షిప్లో ఉంటే రేపు 100 కోట్ల టర్న్ ఓవర్ జరిగితే 100 కోట్ల టర్న్ ఓవర్లో 4 కోట్లు తనకు వస్తుంది. జస్ట్ ట్రాన్సాక్షన్సే అనుకోండి, 100 కోట్ల టర్న్ ఓవర్లో 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఈయనకే ఇవ్వడు కదా. సో మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇస్తారు. అలాంటప్పుడు ఇతనికి ఒక 40 లక్షలు 50 లక్షలు వచ్చే అవకాశం ఉంది. సో కొద్దిగా లాస్ అవుతున్నా సరే పార్ట్నర్షిప్లో వెళ్ళాలనే పాయింట్ చాలా అద్భుతం. సో మన లైఫ్లో కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత కొత్త కొత్త ఐడియాస్ తోటి దాన్ని ఇంకొక 2 స్టెప్స్తో ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఒక్కలే కష్టపడడానికి ఛాన్స్ లేదు, టీముని తెచ్చుకోవాలి. టీం తెచ్చుకోవడానికి మీ దగ్గర డబ్బు లేదు, ఓకే, ఇంకిద్దరు ముగ్గురు పార్ట్నర్స్ని తెచ్చుకోండి. ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయాలి. సో మీ లోకల్ ఏరియాలో
దాన్ని కొద్దిగా పబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో మీ చుట్టుపక్కల దాన్ని కొద్దిగా పబ్లిష్ చేసుకోవడానికి ఎంత పెట్టుబడి అవసరమో దానికి తీసుకెళ్ళాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి, సో కొండారెడ్డి ద్వారా సిండికేట్ హెడ్ అయిన మంగళం సీన్ కలిశాడు. సో ఈ మంగళం సీన్ అనే వ్యక్తి ఈ బిజినెస్లో మోసం చేస్తున్నాడు, ఇంకెక్కువ పెద్ద డబ్బు వచ్చే ఛాన్స్ ఉంది అని తనకు అర్థమైంది. మంగళం సీన్ కాదని మురుగన్ దగ్గరికి వెళ్తే చాలా డేంజర్. అయినా సరే రిస్క్ చేసి మురుగన్ దగ్గరికి వెళ్ళాడు. దీనివల్ల ప్రాబ్లం వచ్చింది. మంగళం సీన్ అటాక్ చేయడం, తను వాళ్ళ బామ్మర్దిని అటాక్ చేయడం, ఈలోపు కొండారెడ్డి కూడా చనిపోవడం. సో ఈ గొడవంతా ఎంపీ దాకా రావడం. సో ఎంపీ దగ్గర డబ్బులంతా చూపించేసి మంగళం సీన్ మిస్టేక్ చేస్తున్నాడు, సో మనకి ఇంత స్కోప్ ఉంది అని అప్పుడు అతను సిండికేట్ ఓనర్ అయ్యాడు. స్టెప్ బై స్టెప్ చూడండి మళ్ళీ ఎదుగుదల. కూలీ నుంచి కొద్దిగా రిస్క్ చేసి పోలీస్ స్టేషన్లో బాగా ఇబ్బంది అనుభవించి ఒక పార్ట్నర్ అయ్యాడు. ఈ పార్ట్నర్షిప్ నుంచి ఇప్పుడు సిండికేట్ హెడ్ అయ్యాడు. సిండికేట్ ఓనర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్తో కాంటాక్ట్స్ ఏర్పడి అందరికీ సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏమైంది, ప్రొడక్టివిటీ పెరిగింది. సో నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్న కొద్దీ ఇక్కడ ఇంకా ఎక్కువ సరుకు తీసుకురావాల్సి వస్తుంది, ఎక్కువ మెటీరియల్ తీసుకురావాల్సి వస్తుంది. సేమ్ మీ బిజినెస్లో కూడా ఒక డిస్ట్రిక్ట్లో మీరు క్వాలిఫై అయ్యారు, ఒక డిస్ట్రిక్ట్లో మీ బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ని మీరు ఇంకొద్దిగా డిస్ట్రిబ్యూటర్స్ని పెంచుకొని లేదా ఆన్లైన్ హెల్ప్ తీసుకొని కంట్రీ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో ప్రతి మూలకి మీ ప్రోడక్ట్ అందేటట్టు మీరు కనుక చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్ హెల్ప్ కావాలి. మీరు ప్రోడక్ట్ తీసుకుంటున్నారా, సర్వీస్ తీసుకుంటున్నారా, దానికి అమెజానా, ప్రోడక్ట్ అయితే ఫ్లిప్కార్టా, స్నాప్డీలా, ఓకే ఇప్పుడు షాపిఫై వచ్చింది, ఇదా, మింత్రానా, దేంతో టైప్ అవుతే మీ బిజినెస్ స్ప్రెడ్ అవుతుంది, ఏ డిస్ట్రిబ్యూటర్తో టైప్ అవుతే మీ బిజినెస్ స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్ అయితే ఓన్లీ మీ చుట్టాలు, మీ ఇంటి పక్కన వాళ్ళందరితో మాట్లాడేశారు, వర్కౌట్ అవ్వట్లే, కొంతమంది వచ్చారు, ఓకే ఓన్లీ ప్రోడక్టే కొంటున్నారు, వాళ్ళు ఎవరు బిజినెస్ చేయట్లే. మరి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఎక్కడ ఉంటారు, ఆన్లైన్లో ఉంటారు, ఫేస్బుక్లో ఉంటారు, వాట్సాప్లో ఉంటారు. ఈ కాంటాక్ట్స్ అన్నీ పట్టుకొని మీకు అవసరమైన డిస్ట్రిబ్యూటర్స్ని ఎత్తుక్కోవాలి, మీకు అవసరమైన పార్ట్నర్స్ ఎత్తుక్కోవాలి. ఎప్పుడైతే మనం ఆన్లైన్లోకి వస్తామో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీ కంట్రీ వైడ్గా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. అంతా మంచిగా వెళ్తుంది. ఇలాంటి టైంలో పోలీస్ ఆఫీసర్ షెకావత్తో ప్రాబ్లం. ఇది సరిపోదన్నట్టు సీఎంని కలవడానికి వెళ్ళాడు. సో సీఎం ఫోటో ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే ఒక స్మగ్లర్తో ఫోటో అంటే ఏమనుకుంటారో అని. సీఎం నాకు ఫోటో ఇవ్వడా, సీఎంని మారిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు, డబ్బు సంపాదించే స్కోప్ ఉంది. సో నెక్స్ట్ లెవెల్లో ఏం చేశాడు, తన బిజినెస్ని ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేశాడు. ఇప్పుడు ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ తోటి తను కనెక్షన్ పెట్టుకుంటే డబ్బు ఎక్కువ రాదు. డబ్బు ఎక్కువ రావాలంటే అన్ని కంట్రీస్లో డిస్ట్రిబ్యూటర్స్తో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోవాలి. దీనికి మళ్ళీ రిస్క్ తీసుకోవాలి. ఒక పక్క పొలిటీషియన్స్ ఆపుతారు, ఒక పక్క పోలీసులు ఆపుతారు. బట్ తనకు కావాలనుకున్న గోల్ కోసం ఎన్ని రిస్కులు వచ్చినా ముందుకెళ్ళాడు. ఎంపీని సీఎం చేయాలంటే ఇంటర్నేషనల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి ఆ వచ్చిన డబ్బుతో సీఎం అని చేశాడు. సేమ్ అలానే మీరు బిజినెస్లో సిల్వర్కో, డైమండ్కో, లేకపోతే 10 లక్షల టర్న్ ఓవర్కో, 50 లక్షల టర్న్ ఓవర్కి వచ్చిన తర్వాత డబ్బులు నెల ఒక 5-6 లక్షలు వస్తూ ఉంటాయి, కంఫర్ట్లోకి వెళ్ళిపోతారు. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే ఒక ₹1,00,000 2 లక్షలు కనపడితే కంఫర్ట్లోకి వెళ్ళిపోతారు. కంఫర్ట్లోకి వెళ్ళిపోయామంటే లైఫ్ మళ్ళీ అక్కడితో కొలాప్స్ అయిపోయినట్టే. మీ బిజినెస్ని ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఇక్కడున్న స్కోప్, స్కిల్స్ నేర్చుకోవాలి, జనాలతో కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడడం రావాలి. మన ఇండియన్స్ ఏరే కంట్రీలు ఎక్కడ ఉన్నారో చూడండి, లేకపోతే ఏరే కంట్రీ వాళ్ళైనా మీతో పాటు బిజినెస్ చేయడానికి మీ దగ్గర ఒక సిస్టమేటిక్గా మీరు ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్ ఉండాలి. మీ ప్రజెన్స్ లేకపోయినా మీటింగ్స్ నడిచేటట్టు ఉండాలి, జాయినింగ్స్ ప్రొసీజర్ ఈజీగా ఉండాలి, మీ టీమ్ రిక్రూట్మెంట్ ఈజీగా ఉండేటట్టు చేసుకుంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఇంటర్నేషనల్గా మనం చాలామందికి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. లైఫ్లో బాగా సక్సెస్ అవ్వడానికి కూడా, మన ఇన్కమ్ పెరగడానికి కూడా స్కోప్ ఉంటుంది. కంఫర్ట్ వదిలేస్తేనే స్టార్ట్అప్ స్టార్ట్ చేయగలుగుతాం. ప్రతి దానికి భయపడుతూ ఉంటే స్టార్ట్అప్ స్టార్ట్ చేయలేం. తక్కువ డబ్బులతోటైనా స్టార్ట్అప్ చేయండి. తర్వాత దాంట్లో ఒక స్థాయికి ఎదగడానికి రిస్కులు తీసుకోవాలి. రిస్క్ తీసుకోండి. రిస్కులు తీసుకున్న తర్వాత బిజినెస్ మనకి నెలకు ₹1,00,000 వస్తున్నాయని కంఫర్ట్లోకి వెళ్ళకండి. దాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించుకోవడానికి, అలాగే ఇంకొక 10 మందికి హెల్ప్ చేయడానికి ఎంత స్కోప్ ఉందో చూసి ఆ రిస్క్ నుంచి, ఆ కంఫర్ట్ నుంచి ముందుకు వెళ్తేనే లైఫ్లో గ్రోత్ చూస్తాం. ఓకే బాస్, లైఫ్లో గ్రోత్ చూసినప్పుడే అప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో వాళ్ళ నోర్లు మూసుకుంటారు. ఈ పుష్ప నుంచి వచ్చిన ఈ లైఫ్ లెసన్స్ నాకైతే ఇది అర్థమైంది. ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యానా పాయింట్స్ కామెంట్లో పోస్ట్ చేయండి. సో మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా లైఫ్కి సంబంధించిన లెసన్స్లో కొంచెం నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక పార్ట్ టైంలో బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకో, లైఫ్లో కంఫర్ట్లో ఉండిపోయిన వాళ్ళకో మీ మాటలు, నా మాటలు ఇంకొంచెం మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి తన లైఫ్లో ముందుకెళ్తే అంతకన్నా ఏం కావాలి మనకి. సో కామెంట్ మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేయండి బాస్. మీ సబ్స్క్రైబ్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నన్ను మోటివేట్ చేస్తాయి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.